సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సంక్రాంతి పండుగ వస్తుంటే మనకి తెలుసు మన బస్ స్టాండు, మన రైల్వే స్టేషన్లు ఎంత కిటకిటలాడిపోతాయో. టికెట్లు దొరకవు. నాకు తెలిసి ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకుంటారు మంది బస్సులకి, రైళ్ళకి. నిన్ననే మా నెట్వర్క్ నుంచి ఒక డిస్కషన్ వచ్చింది, దాని మీద స్టోరీలు చేయాలనుకున్నాం. ఏంటంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ 10,000 బస్ టికెట్ సంక్రాంతికి, స్లీపర్ కోచ్ బస్, ఎయిర్ బస్ కాదు, మామూలు బస్సే, ప్రైవేట్ ఎయిర్లైన్స్. కిటకిటలు ఆడిపోతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి ఎదురు చూడడం, సీట్లు దొరక్క, రిజర్వేషన్లు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడతారో చూస్తాం. కానీ మన దేశంలో ఎయిర్పోర్ట్లకి అప్పుడే సంక్రాంతి వచ్చేసింది. గడిచిన 3 రోజులుగా ఎయిర్పోర్ట్లు అత్యంత భయంకరమైన రద్దీతో కిటకిటలాడుతున్నాయి. విజువల్స్ చేయొచ్చు. అత్యంత భయంకరంగా కిటకిటలాడుతున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవన్నీ విమానాలు రద్దయినందువల్ల, విమాన సర్వీసులు. సడన్ గా మన దేశ డీజీసీఏకి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి నిబంధనలు గుర్తొచ్చాయి. నిబంధనలు గుర్తొచ్చి ఎయిర్లైన్స్ కి నిబంధనలు పెట్టారు. మీరు పైలట్లు సంఖ్య పెంచుకోవాలి, పైలట్లను ఎక్కువ గంటలు పనిలో కంటిన్యూ చేయకూడదు, రోజుకు 2 ల్యాండింగ్స్ కంటే ఎక్కువ ఉండడానికి వీలేదు పైలట్లకు. మంచిదే, పైలట్ల మీద పనిభారం ఎక్కువైతే విమానాలు నడపడం అనేది ప్రమాదకరం. దీన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ దీన్ని విమాన సంస్థలు అమలు చేశాయా లేదా, చేస్తున్నాయా లేదా అని ఎందుకు ఫాలో అప్ చేయలేదు ప్రభుత్వం, డీజీసీఏ అనేది ఒక ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ నిబంధనలను అమలు చేయకుండా ఇండిగో అనే ఎయిర్లైన్ సంస్థ ఎందుకు అంత రెక్లెస్, అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఇది రెండవ సమస్య. ఈ దేశంలో చెప్పుకోదగ్గ ఎయిర్లైన్స్ 2. అందులో ఇండిగో. ఇది 64% ఎయిర్ సర్వీసెస్తో అగ్రస్థానంలో ఉంది. 64. దేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకం ఉన్న ఈ భారతదేశంలో, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఈ దేశంలో 64% ఒక సంస్థ చేతిలోనే ఉన్నాయి విమాన సర్వీసులు. అది వాళ్ళ తప్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో విమానయాన ప్రయాణికులను ఆ సంస్థ కాపాడుతోంది. విమానయాన ప్రయాణికులకు ఆ సంస్థ అండగా ఉంది. అది కూడా లేకపోతే ఆ మేరకు మనం ఇండిగోని అభినందించాల్సిందే. ఎందుకంటే మహామౌలే మూసుకుని వెళ్ళిపోయారు. చాలా కంపెనీలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఉంది, ట్రూ జెట్ అని, ఆ జెట్ అని, ఈ జెట్ అని, ఏవో రకరకాలుగా ఉన్నాయి. చాలా మూసారు. చివరికి ఇండియన్ ఎయిర్లైన్స్ ను కూడా మన కేంద్ర ప్రభుత్వం టాటాస్కి అమ్మేసింది, నడపలేక. బట్ ఇండిగో నడుపుతోంది. ఈ నిబంధనలు పెట్టిన తర్వాత ఇది సమస్య ఉత్పన్నమైంది. ఇండిగో 64.2% ఉంటే ఎయిర్ ఇండియా 27.3%. అంటే ఈ రెండు కలిపి దాదాపుగా 92% ఈ 2 సంస్థలే ఉన్నాయి. మిగతావన్నీ 8%. మిగతా ఏంటి? ఏదో స్పైస్ జెట్ ఒక 10 విమానాలు, లేకపోతే ఇంకోటి ఏదో ఊరు పేరు లేనివి, ఎయిర్ ఏషియా అని సంథింగ్ ఉంటే ఉండవచ్చు 4-5, మనకు పేర్లు కూడా తెలియదు. ఈ దేశంలో ఉన్నవి 2: ఇండిగో, ఎయిర్ ఇండియా. ఇంతకు మించి లేవు. ఎయిర్ ఇండియా ఇటీవల కాలంలో చాలా సతమతమవుతోంది. అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఇంకొక 4-5 సర్వీసులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడడంతో ఆ సంస్థ విమానాల విషయంలో ఉన్న విమానాలలో పాత వాటిని నడపలేక పక్కన పెట్టి ఉన్న గట్టి కండిషన్లో ఉన్న వాటిని నడుపుతూ సర్వీసెస్ని తగ్గించుకొని
చాలా లిమిటెడ్గా నడుపుతోంది. ఇండిగో మాత్రమే హైయెస్ట్ సర్వీసెస్ నడుపుతోంది. రోజుకి దాదాపు 500-600 సర్వీసెస్ నడుపుతోంది. అవి లేకపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక ప్రశ్న. అంత మాత్రాన దాన్ని ఎత్తినెక్కించుకోవాలా అంటే నో. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలి అది ఏ సంస్థ అయినా. సో డీజీసీఏ పెట్టిన నిబంధనల విషయంలో ఈ సంస్థ ఎందుకు మొనోపలిక్గా ఉంది, ఎందుకు కేర్లెస్గా ఉంది, ఎందుకు లక్ష్య పెట్టలేదు, నిర్ణీత గడువులోగా ఆ నిబంధనలు పెట్టకపోవడం వల్ల ఏం ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు విమానాశ్రయాల్లో ఈ రద్దీ ఎందుకుంది, దీన్ని ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా ముందే ఎందుకు పసిగట్టలేకపోయింది, ఇండిగో సంస్థ తలెగరేస్తోంది అనుకున్నప్పుడే ఎందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగలేదు, పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది, పౌర విమానయాన శాఖ మంత్రి మన కింజరపు రామ్మోహన్ నాయుడే, మన తెలుగు బిడ్డే, ఎందుకు అంత యాక్టివ్గానో లేకపోతే అంత అలర్ట్గానో ఎందుకు లేరు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు ఏవియేషనే లేని భారతదేశానికి ఏవియేషన్ మంత్రి ఉన్నారు. అసలు ఏవియేషనే లేని అధికారికంగా ప్రభుత్వానికి ఏవియేషనే లేని సొంత ఏవియేషన్ లేని ప్రభుత్వంలో మనకు ఒక ఏవియేషన్ మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖ ఈ దేశంలో ఉన్న 2 విమానయాన సంస్థలని కంట్రోల్ చేయలేక ఇవాళ లక్షలాది మంది విమానయాన ప్రయాణికులను సతమతం చేస్తోంది. 20 గంటలు, 24 గంటలు, 34 గంటలు, గంటల తరబడి అత్యంత భయంకరంగా విమానాశ్రయాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా పురిటి నొప్పులు వస్తున్నాయి, గుండె నొప్పులు వస్తున్నాయి, రక్తస్రావాలు అవుతున్నాయి, ఇళ్ల దగ్గర అయిన వాళ్ళు చనిపోయే ఆ మృతదేహాలు ఇళ్ల దగ్గర వెయిట్ చేస్తున్నాయి అయిన వాళ్ళ ఎదురు చూపుల కోసం, చివరి చూపుల కోసం. వాళ్ళు ఎక్కడో ఆగిపోయారు. విదేశాల నుంచి రావాల్సిన వాళ్ళు ఇక్కడ పరిస్థితి చూసి ఫ్లైట్లు లేవు, కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని చెప్పి వాళ్ళు రావడం ఆగిపోయింది. ఇందాకే మిత్రుడు మా కొలీగ్ చెప్తున్నాడు, 4 రోజులైందంట తల్లి చనిపోయి మృతదేహం ఫ్రీజర్లో ఉంది, కొడుకు రావడానికి అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని అతను ఎలా రావాలో తెలియక అతను అక్కడ ఆగిపోయి. ఇలా మనకు తెలిసింది ఒకటే, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ఇలాంటి బాధలు. మీరు ఆ విజువల్స్ చూస్తే మీరు చూస్తున్నది ముంబై ఎయిర్పోర్ట్, అక్కడ ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి కనబడుతోంది. ఇక ఆ రకంగా మనం ఎయిర్పోర్ట్స్ వారీగా చూడాలి అనుకుంటే అవి కూడా చూపిస్తాను నేను. చెన్నై చూడండి, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనో విజయవాడ బస్ స్టేషన్లో ఉండదేమో సంక్రాంతికి లాగా. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. ముంబై ఎయిర్పోర్ట్, ఇగో ఇది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఇంత జనం ఉంటారంటే నమ్ముతారా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల. ఇట్స్ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొచ్చి ఎయిర్పోర్ట్, కొచ్చి ప్లీజ్. గౌహతి పూణే ఉంది, ఇప్పుడు పూణే చూడవచ్చు మీరు, అది పూణే చిన్న ఎయిర్పోర్ట్. నెక్స్ట్ గౌహతి, ఇది మన హైదరాబాద్. నెక్స్ట్ గౌహతి, నెక్స్ట్ భువనేశ్వర్, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. చూడండి ఆ క్యూలు చూడండి. అహ్మదాబాద్, మీకు ఎక్కడ చూసినా ఇండిగోనే కనిపిస్తుంది. మన శంషాబాద్ చూసాం కదా ఇందాక. ఢిల్లీ అంటే కొంత పెద్దది కాబట్టి రష్ అక్కడక్కడ ఇదే ఉంటారు. సరే, ఇది అంతా ఒకటైతే
ఇండిగో సంస్థ ప్రయాణికులకు సారీ చెప్తూ పెద్ద ప్రకటన ఇచ్చింది ఇవాళ మీడియాలో. అదిగో, వీఆర్ సారీ, వీఆర్ రియల్లీ అపాలజైజ్. ఎవరికి చెప్తారు అపాలజీసు? చివరి చూపులకు నోచుకొని పెద్దలకు చెప్తారా? ప్రయాణికులకు చెప్తారా? సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు చెప్తారా? లేకపోతే పురిటి నొప్పులతో సతమతమైన గర్భిణులకు చెప్తారా? మందులు లేక ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్స్కి చెప్తారా? ఎవరికి చెప్తారు సారీ? శబరిమల వెళ్ళడానికని ఫ్లైట్లో వెళ్ళాలని వెళ్ళి ఎయిర్పోర్ట్స్లో మగ్గిపోతూ 24 గంటలైనా బయటికి రాలేక, టైంకి కొండకెళ్ళ శబరిమల వెళ్ళలేక, రిటర్న్ టికెట్లు ఏం చేసుకోవాలో తెలియక, డబ్బులు వెనక్కి రాక, వెళ్ళాలో వద్దో తెలియక అయోమయ స్థితిలో ఉన్న అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్తారా? అసలు క్షమాపణ చెప్పాల్సింది ఇండిగోనా, ఇండియానా? ఇండియా అంటే ఐ మీన్ ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం. ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పెవరిది? ఇండియాదా, ఇండిగోదా? ఇంత పెద్ద దేశంలో 2 ఎయిర్లైన్స్ ఎందుకున్నాయి? అవి కూడా డొమెస్టికే, ఇంటర్నేషనల్ లేవు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లేవు మనకి. ఏదో ఎయిర్లైన్స్ ఏదో 4-5 నడుపుతున్నట్టుంది. ఇంత పెద్ద దేశానికి 2 ఎయిర్లైన్స్ ఎందుకున్నాయి? ఉన్న ఎయిర్లైన్స్ అన్ని ఎందుకు మూతపడుతున్నాయి? ప్రభుత్వం ఉన్న ఎయిర్లైన్స్ ఎందుకు అమ్మేసుకుంది? సొంత ఎయిర్లైన్స్ లేని ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ ఎందుకుంది? ఆ శాఖకు ఒక మంత్రి ఎందుకున్నారు? ఇంకెప్పుడు సెట్ అవుతుంది ఇది? రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోయి చెప్తున్నారు కానీ అంత ఈజీగా అయ్యేది అనేది. నేను ఒక్కరోజే 1200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ 850 రద్దయ్యాయి. మొన్న 800 రద్దయ్యాయి. అంతకుముందు రోజు 650 రద్దయ్యాయి. 100 విమానాలు రద్దవ్వడము అంటే ఎంతమంది ప్రయాణికులు గగ్గోలు పెట్టాలి? ప్రయాణాలు ఎన్ని ఆగిపోవాలి? ఇది ఒక రకమైన విపత్తు. డెఫినెట్గా ఇది ఒక కెలామిటీ. ఇది విపత్తే, మ్యాన్ మేడ్ విపత్తు, మ్యాన్ మేడ్ కెలామిటీ. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు. భారతదేశ విమానయాన చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీనికంటే ముందు ఒక 2 నెలల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ బగ్స్ వచ్చి, వైరస్ వచ్చి, ఏదో సంథింగ్ సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఒక రోజు 1.5 రోజు ఫ్లైట్లన్నీ ఆగిపోయినాయి. ఢిల్లీలో, ముంబైలో మేజర్గా, హైదరాబాద్ లాంటి చోట్ల కొద్దిగా. అది సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఆగినాయి. ప్రభుత్వం సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్పి ప్రయాణికులు చెప్తుందో అర్థం చేసుకున్నారు. ఇది అలా కాదు. సో దీని మీద తప్పెవరిని పడదాం? ఇండియాని తప్పు పడదామా? ఇండిగోని తప్పు పడదామా?